కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక విషయంలోకి వెళ్తే 16 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రెవెన్యూ కార్యాలయాల్లో టైపిస్ట్ ఆపరేటర్ పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. 2012లో 7,500 వేతనం ఇవ్వగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కార్ వీరి సేవలను గుర్తించి వేతనాలు పెంచింది. 9,000 నుంచి 15,000కు చేసింది. 2023లో మరోసారి పెంచి 22,500కు చేసింది. 16 ఏళ్ల క్రితం విధుల్లో చేరిన టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అధికారులు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తూ వచ్చారు. ఎన్నికల విధుల నుంచి మొదలుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర అన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన రికార్డులు, ఇతర రెవెన్యూ రికార్డులను సైతం వీరే ఆన్లైన్ చేశారు. అలాగే కార్యాలయాల్లో మీ సేవ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం జనగణమన చేపట్టిన సందర్భంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, వాటిలో కూడా రికార్డులన్నిటినీ ఈ టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్లే కంప్యూటీకరణ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూ కార్యాలయాలకు వీరు కీలకంగా మారిపోయారు. ఇక గత ఏడాది గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల ద్వారా కొన్ని పోస్టులను సర్కారు కలెక్టరేట్లలో భర్తీ చేసింది. వీఆర్ఓలు, వీఆర్ఏలను గతంలో ఇతర శాఖల్లోకి పంపించగా వారిలో కొందరిని తిరిగి రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. అందులోని కొందరిని గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా నియమించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యాలయాల్లో ఇక టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు అవసరం లేదని, వీరు సేవలను మార్చి 31తో ముగిస్తున్నట్లు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలోనే కాకుండా రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తే ఇబ్బందులు వస్తాయని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు భావిస్తే ప్రభుత్వానికి నివేదించి కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపింది. అలాగే జీపీఓల నియామకం జరిగిందని, ఇక గ్రూప్ 3, 4 పోస్టులను భర్తీ చేశారని, ఈ నేపథ్యంలో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల కొనసాగింపు అవసరం లేదంటూ రెవెన్యూ శాఖ అధికారులు సర్కారుకు నివేదించినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్లను మార్చి 31 వరకు కొనసాగించి ఆ పైన కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వారి ఉద్యోగాలను రెన్యువల్ చేసేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 76 మంది, రాష్ట్రంలోని 632 మంది టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. 16 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న తమను రెవెన్యూ శాఖ ప్రభుత్వం తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన అధికారి చుట్టూ, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ ప్రజా ప్రతినిధులు, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమను కనికరించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఇక 16 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రెవెన్యూ కార్యాలయాల్లో టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల వ్యవస్థ కొనసాగుతుంది. నేను 11 ఏళ్లుగా పనిచేస్తున్నాను. రెవెన్యూ కార్యాలయాల్లో ప్రతి బాధ్యతను మాకే అప్పగిస్తున్నారు. మేం అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఇచ్చే వేతనం అతి తక్కువగా ఉంది. అది కూడా 14 నెలలుగా మాకు వేతనాలు రావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాయన్న నమ్మకంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం మార్చి 31 తర్వాత మీ అవసరం లేదని, ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కంటే ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటామని, పనికి తగిన వేతనాన్ని అమలు చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయింది. 14 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు తొలగిస్తామని నిర్ణయం తీసుకుంది. సర్కారు నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 632 కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మాపై కనికరం చూపాలని, మాకు గతం కంటే మెరుగైన వేతనాన్ని, సౌకర్యాలను కల్పించాలని టైపిస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ భూమేష్ తెలిపారు.